పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాయాది పాకిస్తాన్కు భారత్ దిమ్మదిరిగే షాక్నిచ్చింది. అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్పై విరుచుకుపడింది. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా మిస్సైళ్లతో మెరుపు దాడులు చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. భారత సరిహద్దు నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలపై దాడులు నిర్వహించింది. బహల్పూర్, మురిద్గే, గల్పూర్, సవాయి, బిలాల్ క్యాంప్, కోట్లీ క్యాంప్, బర్నాల్ క్యాంప్, సర్జల్ క్యాంపుల మీద క్షణాల వ్యవధిలో మిస్సైల్స్ ప్రయోగించింది. మన భారత సైన్యం ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసిందో దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాను. మొన్న వాళ్ళు చేసినటువంటి టూరిస్టులపైన చేసినటువంటి అటాక్ అయినా, అంతకుముందు పుల్వామాలో చేసినటువంటి అటాక్ అయినా, వీటన్నిటికీ కూడా ఒక మంచి జవాబు ఇచ్చినందుకు భారత సైన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మనం పార్టీలకు అతీతంగా దేశం యొక్క ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరం కూడా భారత సైన్యానికి అండగా నిలబడాలి, వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి, వారి కుటుంబాలకు అండగా నిలబడాలి. అట్ ద సేమ్ టైం మొన్న టెర్రర్ అటాక్లో చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ దేశమంతా మీతో ఉందని మరొకసారి చెప్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.